హలో, అందరికీ జీవి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి. ఇది గతంలో కూడా దీనికి సంబంధించి చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 20 సంవత్సరాలకి ఒకసారి, అంటే 4 ఎన్నికలకి తర్వాత ఒకసారి రిజర్వేషన్ ప్రక్రియ, అంటే నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, రిజర్వేషన్స్ మార్చే విషయం కావచ్చు, కనీసం 15 నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ప్రాతిపదిక అనేది నడుస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరగాల్సినటువంటి 2029 ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే ఇప్పటి నుంచే మొదలు పెడుతుంది. ఎందుకంటే 27 దాటింది కనుక నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అందులోనూ భాగంగా రాష్ట్ర విభజన కూడా జరిగింది కాబట్టి నియోజకవర్గాలకు ఇప్పటికీ కొన్ని చోట్ల 6 మండలాలు, 7 మండలాలు, 5 మండలాలు ఉన్న పరిస్థితులు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిశీలించి చిన్న నియోజకవర్గాలుగా ఏర్పడాలి. భారత రాజ్యాంగం ప్రకారం కూడా నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, చిన్నవిగా ఉండటం వల్ల అభివృద్ధికి ఎక్కువగా పునాదులు వేసుకోవచ్చు అనే ఒక వాదన అయితే ఉంది. సో దాన్ని బట్టి ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కనుక 12 జిల్లాలని 24 జిల్లాలు, అదేవిధంగా ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని జిల్లాలు మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని ప్రాంతాలని కొత్త జిల్లాలుగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. నియోజకవర్గాల పునర్విభజన గురించి మాత్రం రాష్ట్రంలో చర్చ అయితే నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని 4 నుంచి 5 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడటానికి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది గతంలో పనిచేసినటువంటి గతంలో నియోజకవర్గంగా ఉండి ఇప్పుడు వాటిని నియోజకవర్గ పునర్విభజనలో వాటిని తొలగించబడ్డటువంటి నియోజకవర్గంగా మార్టూరు ఉంది. మరలా మార్టూరుని నియోజకవర్గంగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మార్టూరుకి, అద్దంకికి, చీరాలకి, ఒంగోలుకి మధ్యస్థంగా ఉండేటువంటి ఇంకోలు ప్రాంతం కూడా చాలా పెద్ద నియోజకవర్గం, పెద్ద టౌన్గా ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ఒక నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లానే కాదు, యావత్ భారతదేశంలోనే కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బలమైనటువంటి ప్రాంతం, ఆర్థిక వనరులని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్రాంతం చీమకుర్తి. ఇక్కడ గ్రానైట్ బ్లాక్ గెలాక్సీ ఉంది. సో దీనివల్ల చీమకుర్తిని కూడా ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా భావించవచ్చని అనుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకి అతి కేంద్రం నడిబొడ్డు అయినటువంటి పొదిలి కూడా నియోజకవర్గంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పొదిలి గతంలో కూడా నియోజకవర్గంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. సో ఇప్పుడు అది మరలా నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నియోజకవర్గంగా ఉండి గత 20 ఏళ్ల క్రితం నియోజకవర్గంగా పునర్విభజనలో దాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఖమ్మం నియోజకవర్గం. ప్రస్తుతం గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. సో ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గంగా లేదు, మరలా ఖమ్మాన్ని నియోజకవర్గంగా చేసేటువంటి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. సో దీన్ని బట్టి 4 నుంచి 5 ప్రాంతాలు ఇంకా కొన్ని ప్రాంతాలను కలుపుకొని కొత్త నియోజకవర్గాలకు ఏర్పడే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా 2026 ఎండింగ్ నుంచి 2027 స్టార్టింగ్లో ఈ ప్రతిపాదన అనేది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద జిల్లాలోనే కదా రాష్ట్రంలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడడానికి అవకాశం